సమయం నాకు ఇచ్చిన పాస్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను. దేవుడికి కృతజ్ఞతలు చూస్తున్నాను. ఈ సమయంలో 105వ కీర్తన మొదటి 10 వచనం చదువుకుంటాను. 105వ కీర్తన ఉత్తర ప్రత్యేకము మొదటి 10 వచనం చదువుకుంటాను. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయం ముందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మన దేవుడని యెహోవా, ఆయన తీర్పులు భూమి మీద అంతటా జరుగుతున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియులారా, మనం శరీర సంబంధమైన ఆరోగ్యం కొరకు ఏ విధంగా అనేకమైన ప్రత్యామ్నాయ మార్గంను తీసుకుంటాం. మంచి న్యూట్రిషన్, ప్రోటీన్స్, వైటమిన్స్ మన శరీరం. మరి కొంతమంది అయితే 2 పూటల భోజనం చేస్తారు, కొంతమంది 3 పూటల భోజనం చేస్తారు. శరీరం మన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మంచి క్లినిక్కి వెళ్తాం. మంచి శరీరానికి ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. అలాగే ఆత్మ సంబంధంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తున్నాము. శరీరం నశించిపోతుంది, దాని గురించి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆత్మ నశించిపోతుంది, ఏమితో ఉంటుంది. వాక్యం చూస్తున్నాం కదా, మనల్ని వెళ్ళిపోయి మన ఇప్పుడు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి పౌరుని మనం చూస్తున్నాం. సో ఆత్మ గురించి మనం కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే చెప్తున్నాడు 105వ కీర్తనలో భక్తుడు. యెహోవాకు కృతజ్ఞత. ఏదైనా మనం ఆత్మ సంబంధమైన జాగ్రత్త, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం గురించి ఏదైనా జాగ్రత్త తీసుకుంటాం. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. మనకు ఆయన చేసిన కార్యాన్ని బట్టి, మన జీవితంలో ఇంతవరకు చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. మనం చిన్నగా ఒక మేలు చేస్తే, మన బాసులు ఉంటారు కదా, వాళ్ళు మేలు చేసిన వారికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాం, ఏదైనా గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటాము. అది మన దేవుడు మనకి మనం మేలు చేసినప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించవలసిన భద్రమైన గారు బౌండ్ టు థ్యాంక్స్ ఇస్తున్నాడు. ఆయన నామను ప్రకటన చేయాలి, ఆయన ప్రకటన చేయాలి. మనం కార్యం అనుభవించి మనం డిక్లేర్ హిస్ వర్డ్స్, డిక్లేర్ హిస్ ఇదేంటున్నాడు 104వ వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నాయి, జ్ఞానం చేత నీ వాటిని నిర్మించినావు. మరి ఆయన కార్యములు మనం తెలుసు. తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం విడిపించాడు. 430 సంవత్సరాలు వారి బానిసత్వం విడిపించాడు. తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత అరణ్య ప్రయాణంలో వారికి మన్నాను కురిపించాడు, బండను నీట్గా మార్చాడు, అనేక కార్యం చేశాడు. ఆయన కార్యములు మన వచ్చుతరం వారికి వివరించాలని చెప్తున్నాడు భక్తుడు. ఆయన వచ్చుతరం వారికి వివరించాలని చెప్తున్నాడు. జనములు ఆయన కార్యములను తెలియచేయండి, ఆయన గురించి పాడుడి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన గురించి పాడాలి, ఆయనకి అప్పుడే మనం ఆత్మ సంబంధంగా మన ఆరోగ్యము మనం ఆరోగ్యం చేసుకోగలము. ఆయన గురించి పాడుడి, ఆయన గురించి 66 కీర్తన సమస్త సర్వలోక నివాసుల దేవునికి సంతోషం పాడి, ఆయన నామాన్ని కీర్తించి, ఆయన ప్రభావం ఆరోపించి, ఆయన స్తోత్రించి, ఇలాగ దేవునికి స్తోత్రం పాడాలి, కీర్తించాలి. ఆయన మనకు జీవితాలు చేసిన వేలు బట్టి పాడాలి, కీర్తించాలి. ఆయన ఆశ్చర్య కార్యములకి సంభాషణ చేయాలి. మన పితరులతో మనం ఒకరికి సంభాషణ చేసుకోవాలి. మన పితరులకు ఏ విధమైన కార్యములు అద్భుతాలు చేస్తే మనం సంభాషణ చేస్తున్నాడు. ఇప్పటికే కీప్ కరెక్ట్గా ఉండకూడదు, సంభాషణ చేస్తూ వీటికి ఆనర్స్కి ఏమాది వచ్చేటన్ అవన్నీ నిలిపిస్తున్నాను. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. 15:2 అంటాడు, యెహోవా నా బలమా. నేను నిర్గమ 15:2 మనం చూస్తాము.
ఆయన బలముంటే అతిశయించుడు. యెహోవాను వెతుకువారు ఉదయం సంతోషిస్తారు కాక. ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ 104:34 వచనంలో నేను యెహోవాను సంతోషించాను. ఆయన కార్యాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణనామను హెచ్చించాలి. ఆయన పరిశుద్ధను బట్టి అతిశయించుడు. యెహోవాను వెతుకువారు ఉదయం యెహోవాను వెతుకుడు, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి. 18వ కీర్తన మొదటి వచనంలో 18వ కీర్తన మొదటి వచనంలో నా బలం నా యెహోవా నా బలమని నేను ప్రేమించున్నాను. ప్రేమించినట్టయితే మనం ఎంతగానో వారికి మనం కోరిలోనే ఇస్తాం, వారి కోరిని ఇస్తాం. దేవుడు మనం ప్రేమించిన మరి తండ్రి సమస్తమైన ఐశ్వర్యంగా తనంత తగ్గించడం యుక్తులకు వచ్చేసుకుని రాకుండా మరి మానవుడిగా తెచ్చాడు, ప్రేమించాడు. ఆయన వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు, ఆయన సన్నిధిని నిత్యమించుకుడు. మరి 81లో కూడా ఎవరి నుంచి ఆయన బలం నుంచి ఆనందగానం చేయడు అంటాడు. కీర్తన 81:1. 18వ నా బలమాన్ని గురించి యెహోవా నా బలమని ప్రేమించున్నాను అంటాడు. ప్రేమిస్తూ మన కార్యాలు మనం ఆయన ప్రేమించి మన కొరకు ఈరోజు అవతరించాడు, నరవతరికి జన్మించాడు, మన కొరకు మన పాపల కొరకు రక్షణ మనం దయచేసి ఆయన శిలువ మీద మరణ పొందడం మనం రక్షింపడ్డాము. యెహోవాను వెతుకుడు, ఆయన బలమైన వెతుకుడు, ఆయన సన్నిధిని నిత్యం. ఆయన సన్నిధి అంటే ప్రార్థన. ఆయన ఈ సన్నిధి మనము ప్రార్థన, ఆయన సన్నిధి వెతుకుడు ప్రార్థించాలి. ఆయన దోషం అబ్రహాము చూస్తున్నారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు ఆయన చేసిన ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి. మనం చేయగలిగిన ప్రార్థన, మనం చేయగలిగినంత ప్రార్థన మనం చేయడం లేదు. మనం ఆరాధించవలసినంతగా ఆరాధించడం లేదు, మనం ప్రార్థించవలసినంతగా ప్రార్థించట్లేదు, మనం సంభాషించవలసినంతగా సంభాషించట్లేదు. ఆయన సంభాషించినట్టే మన ఆత్మకు మరి మన ఆత్మీయ ఆరోగ్యం మనం డెవలప్ చేసుకోగలము. మనం చేయవలసినంతగా దేవుడు మనం చేసిన కార్యం ప్రతిగా మరి ఆయన మనం ఆరాధించట్లేదు, స్తుతించట్లేదు, కనపరచట్లేదు. ఆ విధంగా మనం చేసిన మనకు ఈ ఉదయకాలంలో దేవుడు మన ఆత్మ దేవుని ఆత్మ, పరలోకమైన దేవుని ఆత్మ వెంగులయ్యింది. ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, నేను ఉదయం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని దేవుని ఆత్మ మీ ఆత్మతో కలిసింది. అప్పుడు అందుకని యునైట్ అయ్యింది, మిక్స్ అయ్యింది. అందుకని మీరు రాగలిగారు, లేకపోతే మీరు రారు. నేను వెళ్ళాలి సండే మధ్యాహ్నం 2 గంటలకు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని ఆత్మ, మీరు భౌతికంగా ఉన్నప్పటికీ అక్కడ పరలోకంలో ఉన్న దేవుని ఆత్మ మీ ఆత్మతో కలిసింది. మీరు జ్ఞాపకం చేసుకుంటారు, ఈ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని. మీరు ఆత్మలు కాపు దేవుని ఆత్మ మీ ఆత్మ కలిసింది, రింగులైంది, మిక్స్ అయింది, యునైట్ అయింది. అందుకని మీరు రాగలిగారు, లేకపోతే రారు. అది ఆ విధంగా మనం ఆత్మీయ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ మనం డెవలప్ చేసుకోగలము. ఆయన ఏర్పరచుకున్న యాకోబు ఆయన రాసిన అబ్రహాము వంశస్థులారా, అబ్రహాము వంశస్థులు మనం ఆధిక్యత గ్రేట్ ప్రివిలేజ్ టు బి ఇది ఏరియస్ ఆఫ్ అబ్రహాం. జ్ఞానం చేతని వాటిని ఆయన కార్యములు ఇంకా ఇక్కడ మనం వింటాం. జ్ఞానం చేతని వాటిని నిర్మించి ఆకాశం భూమి సముద్రంలో అందులోని సర్వమును సృష్టించినవాడు, ఆయన ఎన్నడం మాట తప్పినవాడు. ఆయన కార్యములు మనం వృద్ధి చేసుకోవాలి, రిమూవ్ చేయాలి. తద్వారా మనం మన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలము, డెవలప్ చేసుకోవాలము. శరీరానికి మనం ఎంతో ఆరోగ్యం శ్రద్ధ వహిస్తున్నాము, అలాగే ఆత్మ కూడా మనం శ్రద్ధ వహించినట్టయితే మనం యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ దిస్ స్పిరిచువల్ హెల్త్. దేర్ బై యూ గెట్ యూ విల్ బి నియర్ టు గాడ్. సో ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని వందనాలు చూపిస్తుంది. మరి పాస్టర్ గారికి కూడా వందనాలు. ఇంకా ఆత్మీయ బలం గురించి చెప్తే ఇంకా నూతన నిబంధన ఎక్కువగా ఉన్నాయి. ఆత్మపూర్ణులై ఉండమంటాడు, ఆత్మను ఆపకూడదు అంటాడు, ఆత్మానుసారంగా నడవమంటాడు. నూతన నిబంధనలు ఎక్కువగా మరి ఆత్మ గురించి పత్రికలు మనం చూస్తూ ఉంటాం. ఆత్మవిశ్వదిలో ధన్యులు అంటాడు. కాబట్టి ఆత్మ మనం ఎంతో శ్రద్ధ తీసుకుని వస్తున్నాం ఉన్నాము. ఈ సభను బట్టి వందనాలు తెలుస్తూ మీకు ఈ దేవుని వందనాలు చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.